సర్వశక్తి విగ్రహమైన మా ప్రియ పలుకులను ఘనత మహిమ ప్రభావం లభించండి. ఇంతవరకు మనం నడిపించుకుంటాం. నేను మేమేమి చెల్లించుకున్నాను తెచ్చుకోలేదు ప్రభావ. మీ బ్రతుకు దినాలని మీ కృపక్షేమంతో మీ యొక్క సత్యంలో నడకలు చాటుకుని మా ఈ సీఈఓ క్యాన్వస్ నడిపించుకుని సహాయం తెచ్చేయండి. ప్రతి విభాగంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్త ప్రకారం ముందు కొనసాగించే భాగ్యం తెచ్చేయండి. ఇప్పుడు బిడ్డలందరూ తండ్రి కొందరు బిడ్డలు అందరికీ తండ్రి సర్టిఫికెట్లు అందించండి. కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సమస్తము నుంచి ఉంచుకుంటూ మీ మహిమార్థంగా తండ్రి ఇదంతా జరిగించుకోండి. మీకేమో తండ్రి వేలాదిగా ఉన్నాను స్థుతి స్తోత్రాలు చెల్లించు. ఆది నుంచి అంతవరకు మా ప్రభు మీరు నడిపించే దేవుడు తండ్రి. ఇక ముందు కూడా ప్రభు బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటే గొప్ప చేత నింపమని తోడే వచ్చి నడిపించమని నేనే తలమని తండ్రి. మీరుండి ఈ అధ్యక్ష వహించమని వీరు ఇక్కడ చెప్పుచున్న మాటలను ఒక్క వ్యక్తులు కూడా ప్రభావ ఆ యొక్క సేవకులు మరుగుపరిచే ప్రభావ మీరు ముందుగా ఉండి నడిపించమని ప్రతి విషయాలు మాకు సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని
నా ప్రభువును మీ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆశీస్సులు తెలియజేస్తున్నాను. సీఎం పరిచర్యలు ప్రారంభించినటువంటి తొలి దినాల నుండి కూడా దేవుడు మరి వ్యవస్థాపకులు జయశంకర్ గారితో చక్కటి స్నేహపూర్వకమైనటువంటి ప్రయాణం సాగించుకున్న దేవుని యొక్క ఏర్పాటు మరి జయశంకర్ గారిని మనకంటే ముందుగా ఆయన సన్నిధానానికి పిలుచుకున్నారు. జయశంకర్ గారు మరి మీలో అనేకులకు తెలిసినట్లుగా నిరాడంబర జీవి, స్వాతంత్రమైనటువంటి వారు తన చేతులకు అప్పగించుకునేటువంటి పనిని చక్కగా నిర్వర్తించేటువంటి అందరూ కలిసి స్తుతి ఆరాధన చేసుకుందాం. గతించిన సంవత్సరం అంతా శుభకరమైన రీతిలో MTS STS ప్రోగ్రామ్స్ దేవుడు నడిపించి వారి యొక్క కోర్సు ముగించుకుని ఈరోజు సర్టిఫికేట్ తీసుకునే సమయాన్ని తీసుకొచ్చిన విధానంలో దేవునికి మహిమ చెల్లిస్తూ అందరూ రెండు చేతుల పైకెత్తి దేవానికి వందనాలు, స్తోత్రాలు, 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 మహోన్నతానికి వందనాలు, స్తోత్రాలు, 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 సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, కృపాసత్య సంపూర్ణుడ, నీకే స్తుతి, స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవానికి వందనములు, స్తోత్రం. నోటి నుంచి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. మా రాజుగా, మా రక్షకుగా, మా విమోచకుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I'm
every year I really relish this program and praise Creator God. We sincerely express our gratitude for your graceful presence. Now let us start the program. Let us begin the program. I would like to call upon the scripture readers. The first scripture reading would be St. Peter's letter, second letter, chapter 1, verses 1 to 11, to be read by Reverend K. Sharon Sullivan. Reverend K. Sharon Sullivan ముందుకు వచ్చి పేరు రాసిన రెండవ పత్రిక పేరు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదువుకుందాం. యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని రక్షకుడైన యేసు క్రీస్తు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయింది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున దేవుని కూర్చున్నట్టు మన కృపైన యేసు కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించినగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. దురాశను అనుసరించడం వలన లోకమున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాల్గొనగలట్లు వాటిని అనుగ్రహించండి. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ అధ్యక్షుడు వారికి, మారండి గారికి, అమ్మగారికి, డాక్టర్ ప్రసాద్ గారికి, చైర్మన్ అందరికీ ప్రభుపేట ధన్యవాదాలు. విదేశ భక్తులు కూడా ప్రభుపేట వందనాలు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 వచనాలు, తర్వాత 15 వచనం. నా కుమారుడ, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులేగా నా వలన విన్న సంగతులను ఇతరులను బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోయినప్పుడు తను దండులో చేర్చుకున్నవాడిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. మరియు జడ్జి అయినటువంటి వాడు పోరాడినప్పుడు సమస్త నియమం ప్రకారము పోరాడుకుంటే వానికి జీవ కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలంలో పాలు పుచ్చుకోవలసిన వాడు. నేను చెప్పున్న మాటలు ఆలోచించుకున్నాము. అన్ని విషయములలో ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టిన మృతుల్లో నుండి లేపిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకున్నాము. 15వ వచనం కూడా చదువుదామండి. వేదికలను ఇచ్చిన విదేశ భక్తులకు నామన్నాడు, మాకు వేదాంత విధంగా ఇచ్చిన సాంస్కృతిక నామన్నాడు, అలాగే అధ్యక్షులకు నామన్నాడు, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నామన్నాడు, అలాగే నాతో డాడీ తీసుకుపోతున్న ప్రతి ఒక్కరికి నామన్నాడు. నా పేరు శ్రీ జేమ్స్ రాజు, మాది డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా రావులపల్లి మండలం యావపల్లి గ్రామం. అది నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఉండేవాడిని. తల్లిదండ్రులది చిన్నప్పుడే సేవ సమర్పించుకున్నాను. సేవ సమర్పించగలిగితేనే చిన్నప్పటి నుంచి నేను మాత్రం ఉండము, పరిచయాలు ఉన్నాము, ప్రాథమిక యాక్టివిటీగా ప్రాథమిక చేసేవాళ్ళము. నా చిన్నప్పటి నుంచి అడిగినా కానీ ఏమవుతారంటే దేవశాఖ మాస్టర్ అని చెప్పేవాడిని. అలా చెప్తున్నప్పుడు నాకు సేవ చేయాలనిపించింది.
అలా జరిగినప్పుడు మా మాస్టర్ అడిగాను, మాస్టర్ ట్రైనింగ్ పంపించానని అడిగినప్పుడు మా మాస్టర్ కూడా ప్రోత్సహించి జాయిన్ చేయడం జరిగింది. 6 years 7 years బ్యాక్ ఇక్కడ మా ఊళ్ళో ట్రైనింగ్ అయ్యారు. ఇక్కడ ట్రైనింగ్ రావడం జరిగింది. 2024 జనవరి 8 రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన కానీ అనేక విషయాలు నేర్చుకున్నాను. చాలా విషయాలు మాకు నేర్పించడం జరిగింది. మొట్టమొదటి క్రమశిక్షణ నేర్చుకోవడం జరిగింది. మార్నింగ్ 6 లేచి చాప్టర్ వెళ్ళడము, ఈవినింగ్ ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్, మార్నింగ్ చివరి వరకు నిరంతరం ప్రార్థనలు వాటిలో ఉండేవాళ్ళు. నిజంగా ఎంతో వందనాలు. వేదికలను ఇచ్చిన విదేశీ భక్తులకు వందనాలు. మాకు వేదాంత విధంగా ఇచ్చిన సాంస్కృతిక వందనాలు, అలాగే అధ్యక్షుల వరకు నా వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అలాగే నాతో డాడీ తీసుకుపోతున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. నా పేరు శ్రీ జేమ్స్ రాజు. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లి మండలము దేవరపల్లి గ్రామం. అది నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళు ఉండేవాడిని. తల్లిదండ్రులది చిన్నప్పుడే సేవ సమర్పించుకున్నాను. సేవ సమర్పించగలిగితేనే చిన్నప్పటి నుంచి నేను మాత్రం అందరము పరిచయాలు ఉన్నాము. ప్రాథమిక యాక్టివిటీ ప్రాథమిక కండక్ట్ చేసేవాళ్ళము. నా చిన్నప్పటి నుంచి అడిగినా కానీ ఏమవుతారంటే దేవశాఖ మాస్టర్ అని చెప్పేవాడిని. నేను అలా చెప్తున్నప్పుడు నాకు సేవ చేయాలనిపించింది. అలా జరిగినప్పుడు మా మాస్టర్ అడిగాను, మాస్టర్ ట్రైనింగ్ పంపించానని అడిగినప్పుడు మా మాస్టర్ కూడా ప్రోత్సహించి జాయిన్ చేయడం జరిగింది. 6 years 7 years బ్యాక్ ఇక్కడ మా ఊళ్ళో ట్రైనింగ్ అయ్యారు. ఇక్కడ ట్రైనింగ్ రావడం జరిగింది. 2024 జనవరి 8 రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన కానీ అనేక విషయాలు నేర్చుకున్నాను. చాలా విషయాలు మాకు నేర్పించడం జరిగింది. మొట్టమొదటి క్రమశిక్షణ నేర్చుకోవడం జరిగింది. మార్నింగ్ 6 లేచి చాప్టర్ వెళ్ళడము, ఈవినింగ్ ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్, మార్నింగ్ చివరి వరకు నిరంతరం ప్రార్థనలు వాటిలో ఉండేవాళ్ళు. నిజంగా ఎంతో ముందుగా ప్రభు నామానికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ మేడం గారికి, డైరెక్టర్ సార్కి నా హృదయపూర్వక వందనాలు. వేదికను అలంకరించిన విదేశీ భక్తులకి నా హృదయపూర్వక వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాతో పాటు ట్రైనింగ్ గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్న మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు రేవతి. మాది సీతానగరం మండలం చిలవల్లిపూడి గ్రామం. నా తల్లి గారి పేరు నాగరత్నం, నా తండ్రి పేరు చిన్నవీరాజు. నా తండ్రి గారు నేను గర్భంలో ఉన్నప్పుడే ప్రభువుని నిద్రించారు. అటువంటి సమయంలో నా తల్లి గారు ఎంతగానో శ్రమించి కష్టపడి ఇటు రీతిగా నన్ను నిలబెట్టారు. నా స్టడీ అయిపోయిన తర్వాత నేను మా అమ్మగారికి హెల్ప్ చేయాలనేసి వర్క్ చేసుకుంటే హెల్ప్ చేసేదానండి. నేను 2022లో బాప్తిసం తీసుకున్నానండి. బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు ఎన్నో శోధనలు వచ్చాయండి. అటువంటి సమయంలో నాకు మా పాస్టర్ రాజు పాస్టర్ ద్వారా ఇక్కడ ధవళేశ్వరంలో సీఎం క్యాంపస్లో బైబిల్ ట్రైనింగ్, మిషనరీ ట్రైనింగ్ ఉందని చెప్పారండి. చెప్పినప్పుడు నేను అప్లికేషన్ అప్లై చేసినప్పుడు మేడం గారు నా అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు మేడం గారు వందనాలు చెల్లించుకుంటున్నానండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థన, వాక్యము, పాటలు అన్నీ బాగా నేర్చుకున్నానండి. చాలా బాగా దేవుళ్ళు ఎదిగానండి. మార్నింగ్ ప్రేయర్, ఈవినింగ్ ప్రేయర్ చాలా బాగా ప్రేయర్లో ఉండడం, వాక్యం చదవడం, మరింత ఎక్కువగా దేవుని ఎలా స్తుతించి ఆరాధించుకోవాలో నేర్చుకున్నాను. నేను ఎటువంటి రీతిగా ఆయనకు నచ్చినట్టుగా ఉండాలో, ఎటువంటి రీతిగా బ్రతకాలని నేర్చుకున్నానండి. నేర్చుకున్న సర్వశక్తిమంతుడైన యేసు ప్రభు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మరి ఈ సీఎం క్యాంపస్లో మరి బైబిల్ ట్రైనింగ్ సదుపాయం కల్పించిన సీఎం మేనేజ్మెంట్ వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. విదేశీ భక్తులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. అధ్యక్షుల వారికి కూడా నా ప్రత్యేక వందనాలు. మరి నాకు ఇక్కడ విద్యను నేర్పించిన అధ్యాపకులందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. నాతో పాటు ట్రైనింగ్ తీసుకున్న నా తోటి సహోదరులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు నేను తెలియచేయడం అనేది జరుగుతుందండి. మరి నా పేరు ఆంధ్ర చంద్రబాబు అండి. మాది ఎస్ రామనపాలెం అనే గ్రామం అండి. మరి మా గ్రామం దేవిపట్నం మండలానికి సంబంధించింది. మరి మీకు తెలిసిందే రంపచోడవరం నియోజకవర్గం, అదొక ఏజెన్సీ ప్రాంతం అండి. నేను అక్కడే ఇక్కడ ఉన్న డైరెక్టర్ మ్యామ్ అండ్ సార్ గారికి, అమెరికన్ టీమ్ వారికి, సీఎం క్యాంపస్ మేనేజ్మెంట్ వారికి నా వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలండి. నా పేరు సూర్యమణి, మాది ధవళేశ్వరం. నాకు 2 పిల్లలు. మా జీవితం నా భర్త జీవితం మీద ఆధారపడి ఉండేదండి. కొన్నిసార్లు ఇన్సఫిషియెంట్గా ఫీల్ అయ్యే వాళ్ళం. నేను కూడా మా ఫ్యామిలీకి ఎకనామికల్లీ సపోర్ట్ అవుదాం అనుకున్నాను. కానీ నా పిల్లల వల్ల ఏ వర్క్ చేయలేకపోయానండి. ఏదైనా ట్రైనింగ్ తీసుకుందామంటే వేరే ఊరు వెళ్ళి తీసుకోవాలండి. నాకు కుదిరేది కాదు. ఈ టైంలో
నా ఫ్రెండ్ ద్వారా సీఎం క్యాంపస్లో మిషన్ ట్రైనింగ్ ఫ్రీగా నేర్పించి లాస్ట్లో మిషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారని చెప్పిందండి. నేను ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనుకుని సీఎం క్యాంపస్కి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్నానండి. జయం మ్యామ్ ద్వారా నన్ను నేను కూడా సెలెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. మా ట్రైనింగ్ వచ్చి వేరే మ్యామ్ మాకు అన్నీ కూడా బాగా నేర్పించారండి. చేతి కుట్టు నుంచి మిషన్ కుట్టు వరకు కూడా, అలాగే గౌన్ నుంచి బ్లౌజ్ వరకు కూడా మాకు నేర్పించారండి. అన్ని వయసుల వారికి అన్ని రకాలుగా మేము వస్త్రాలు కుట్టి ఇవ్వగలమండి. అటు రీతిగా మాకు మ్యామ్ నేర్పించారు. మావే కాకుండా బయట వారు కూడా నేను కుట్టగలనండి. దీని ద్వారా నేను పర్ మంత్ నియర్లీ 10,000 వరకు నేను గెయిన్ చేయగలను. నా ఫ్యామిలీకి ఎకనామికల్గా నేను సపోర్ట్ ఇవ్వగలను. ఇటువంటి జీవనోపాధిని మాకు దయచేసినందుకు సీఎం క్యాంపస్ వారికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. Students to come forward. Glory be to Lord. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజుకి. లైట్ పైకి. Graduation ceremony, I'd like to hand it over to Dr. B. J. Prakash to lead this ceremony. I said good morning. That's good. Praise the Lord. Greetings in the name of Jesus. And I declare
Missionary Training School and MTS Training School Convocation 2025 open. నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రాడ్యుయేట్స్ అవుతున్న స్టూడెంట్స్కి, బ్రదర్స్కి, సిస్టర్స్కి నేను ఒక 5 మాటలు చెప్తాను. మాటలే చెప్తాను, ప్రసంగమే చేయను. జస్ట్ 5 పాయింట్స్. నేను తిమోతికి రాసిన 2 పత్రికలలో కలిగిన సారాంశాన్ని నేను మీతో చెప్తాను. జస్ట్ 5 పాయింట్స్. అది ఎప్పటికీ మీ జీవితంలో మర్చిపోవద్దు. అవి మీ హృదయంలో భద్రపరచుకోవాల్సిన మాటలు. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ గాడ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని ఎదుట విశ్వాసాన్ని కలిగి నడుచుకునేటప్పుడు యూ నీడ్ టు గాడ్ యువర్ ఫెయిత్. మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అండ్ నెంబర్ 2 ఈజ్ గాడ్ యువర్ కాలింగ్. మీ పిలుపును మీరు కాపాడుకోవాలి. ఫస్ట్ నేను చెప్తారా? గాడ్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నెంబర్ 2 ఈజ్ మీ పిలుపును మీరు కాపాడుకోవాలి. దేవుని మీ పైన ఉంచిన పిలుపును కాపాడుకోవాలి. అండ్ నెంబర్ 3 ఈజ్ గాడ్ యువర్ గిఫ్ట్. దేవుడు మీ పైన ఉంచిన వరమును కాపాడుకోవాలి. అలక్ష్యం చేయొద్దన్నాడు ఒక పత్రికలో. ఇంకో పత్రికలో నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయమన్నాడు. నేను ఈ మాట్లాడుతాను. And I request Diana Grace to come forward and help him with the words. And the diplomas, I present you, sir, Dr. Sadhu Aragona, board member of Impact India 360, the candidates who have been examined and found qualified in the Certificate of Theology and Certificate of Church Ministry, Diploma in Sewing and Embroidery, and I pray that the recommendations of the faculty as being President Emeritus of Impact India 360. I admit you to the degree of Certificate in Theology, Certificate in Church Ministry, Diploma in Sewing and Embroidery, urging you to walk and act. Your conduct will at all times glorify the name of our Lord Jesus Christ. Please take down your seats. And now I request STS students to stand to your feet. దయచేసి STS విద్యార్థులందరూ ఒకసారి నిల్చోండి.
ముందుకు వచ్చి ప్రత్యేక ప్రార్థన. So in the next few minutes, I would like to share a little bit to the graduates of MTS, SDS, and computers. But everybody else can listen in. Is that all right? సమయంలో మరి కొన్ని మాటలు గ్రాడ్యుయేట్స్ వరకు ఎంటీఎస్ ఎస్టీఎస్ అలాగే కంప్యూటర్ గ్రాడ్యుయేషన్ తీసుకున్న వారు మాట్లాడుతూ ఉండగా మిగిలిన వారందరూ కూడా వినవలసిందిగా కోరుతున్నాను. We want to say thank you for the sacrifice that you've made and the hard work that it took to get to this day. మరి మొట్టమొదటిగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. మీరు దేవుని కొరకు త్యాగం చేసి ఈ దినము ఇది తీసుకోవడానికి చేయవలసిన ప్రతి విషయాన్ని పూర్తి చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తాం. You've really chosen a noble and good thing to be trained up in God's Word and to give yourself for the service of King Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మీరు ఎంపిక చేసుకున్న ఈ ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన ఈ పనిని నేర్చుకున్న విధానాన్ని You're supposed to guard things, and I want to add to that, to guard your souls. మరి ఇక్కడ సమయంలో మన ప్రశాంత్ గారు చెప్పారు కదా, మీ యొక్క జీవితంలో కాపాడుకోవలసిన కొన్ని విషయాల గురించి. దానికి మరొకటి మీ ఆత్మను, మీ యొక్క మనస్సును, ప్రాణాలను కాపాడుకునే విషయం కొరకు నేను చెప్పాను. And he wants to spend time with you. మరి Deep connection with God. He's going to give you things to do that you'll do by His power and grace. ఎప్పుడైతే మీరు ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారో తద్వారా మీరు వెళ్ళి చేసే దేవుడు దీవించునుగాక. Lord Jesus, we're grateful.
STS విద్యార్థులందరినీ అందరూ కూర్చోండి. ఇప్పుడు STS విద్యార్థులందరూ దయచేసి కూర్చోండి. హ్యాండ్ ఓవర్ ద sewing machines to the newly graduate STS students. Rana, Kirti, Deepika, Shanti Kumari, దయచేసి అందరూ కష్టపడి ఆ మరుగును పోసి అది వాళ్ళ దగ్గర కొనసాగించాలని కోరుకుంటున్నాను.